మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. कृष्णं वन्दे गुणातीतं गोविन्दं एकाक्षरम् अव्यक्तं व्ययं व्यक्तम् गोपुवेषु विदायकम् किशोरभयसंशान्तम् गोपिकान्तं मनोहरम् नवीननीरदश्यामम् कोटिकन्दर्प सुन्दरम् दयगनवा प्रभु दयगनवा दयगनवा प्रभु दयगनवा दर्शनमीवानन्द किशोर दर्शनमीवानन्द किशोर राधा मोहन दयगनवा राधा मोहन दयगनवा राधेश्याम 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 कृष्णा कृष्णा राधे कृष्णा हरे हरे తమకు స్వాగతం ఆదిశేషు. క్షీరసాగరాన్ని వదలి మా సమక్షానికి తెంచిన కారణం? హే పరమదయాళు, ఒక కోరికతో తమ సన్నిధికి తెంచాం. ఏమిటది?
ప్రభు, తమరు సర్వాంతర్యామి. ప్రతి ఒక్కరి హృదయాలలో దాగి ఉన్న కోరికలు తమకు తెలుసు. అయినా విన్నవించుకోవడం మా కర్తవ్యం. మహనీయ, తమరు మహావిష్ణు స్వరూపులై ఉండి దుష్టశిక్షణ గావించడానికి రామావతారం దాల్చగా మేము తమ అనుజుడు లక్ష్మణునిగా జన్మించాం. తమ సేవలో ఆ జన్మ ధరించింది. మనం ఆ జన్మలో బహు కష్టాల పాలయ్యాం. మా హృదయం విలపించింది. ఎందుకు? తమర్ని మేము ఎంతో బాధ పెట్టాం. మిక్కిలి కష్టతరమైన కార్యాలు తమ ద్వారా జరిగాయి. అందువలన లేదు ప్రభు, లేదు. తమరలా వచించకూడదు. మేము తమరి సేవకులం. అగ్రజుల సేవలో మా మనస్సు ఎప్పుడూ కలత చెంది ఎరుగదు. తమ చింతకు గల కారణం మేము తెలుసుకోవచ్చా? మహాశయ, మేము తమ అనుజులమైనందువల్ల మా అగ్రజుల ఆజ్ఞను పాటించడమే మా కర్తవ్యం. ఆ విధంగా ఆజ్ఞాపాలన చేయడంలో తమరు గీచిన గీటును దాటలేకపోయేవాళ్లం. అదే మేము తమ అగ్రజులమయ్యుంటే తమను వనాలకు వెళ్లనిచ్చి తమరు నానాహింసలు అనుభవిస్తుంటే చూసి భరించేవాళ్లం కాదు. ప్రభు, తమ చరణ కమలాల నుండి ఒక్కో రక్త బిందువు స్రవిస్తూ ఉంటే చూసి మా హృదయం 1000 వ్రక్కలవుతూ ఉండేది. ఆనాడు మేమే గనక తమరి అగ్రజుల స్థానంలో ఉండి ఉంటే ఆ సమయాన మా స్వామి, మా మాత మా కళ్ళ ముందే ఇలా వనాల్లో 14 వత్సరములు కష్టాలకు లోనైతే మేము ఈ లోకాన్నే అస్తవ్యస్తం చేసుండేవాళ్ళం. అందుకే ప్రభు, తమరు మా ఈ ప్రార్థన వినాలి. తమరు మరోమారు అవతారం దాల్చినప్పుడు మమ్ము తమ అగ్రజులుగా స్వీకరించి తమ వాత్సల్యాన్ని పొందనివ్వండి. మా యొక్క ఈ అభీష్టాన్ని నెరవేర్చండి. తమరు నిండు హృదయంతో ఈ సేవకును అనుగ్రహించండి. నన్ను మాత దేవకి సప్తమ గర్భాన జరించేలా అనుగ్రహించండి. శుభం జరుగుతుంది. తథా. ఆర్య, చూడండి చూడండి స్వామి,
ఏమిటి విచిత్రం? ఏమిటి వెలుగు? ఆర్య, చూసారా ఈ విచిత్రం? ఉన్నట్టుండి మా గర్భం నుంచి వెలుగు కిరణాలు ప్రసరిస్తున్నాయి. ఆ కిరణాలు నలుదిశలా వ్యాపిస్తున్నాయి. దేవి, ఇదేదో భగవత్ శక్తి మహత్యం. అంతేకాదు, సప్తమ గర్భానికి విజయ సూచన. ఈ పర్యాయం మనకు అద్భుత బాలుడు జనిస్తాడు. వాడి రాకతో ఈ జగమంతా వెలుగుమయం అవుతుంది. ప్రభువు లీలలు అనూహ్యం. ఒకవేళ ఇతడే లోకరక్షకుడవుతాడేమో. ప్రభు, మరి ఇది సప్తమ గర్భం కదా? లోకరక్షకుడు కానిచో మన బిడ్డ కారణజన్ముడై ఉంటాడు. దేవి, దేవి, ఈ వెలుగును దాచుకో. దేవి, ఈ వెలుగును దాచుకో. ఎవరికంటా పడకుండా ఈ వెలుగును దాచుకో. దేవి, దాచుకో. ఆర్య, ఈ వెలుగు అనంతమైనది. ఈ వెలుగుని దాచిపెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. చూడండి, ఈ కారాగారం 1000 జ్యోతుల వెలుగుతో అలరారుతుంది. అరే, ఏమిటి అద్భుతం! కారాగారం అంతా వెలుగు వ్యాపించింది, దేదీప్యమానంగా ఉంది. అటు చూడండి, దేవకి గర్భం నుంచి వెలుగు కిరణాలు కారాగారం అంతా ప్రసరిస్తున్నాయి. రండి, ఈ విషయం మహారాజు గారికి తెలియజేయాలి. రండి. ఆశ్చర్యకరం. ఇది అష్టమ గర్భం కాదుగా. లోకరక్షకుడు అవతరించడానికి మరింత ప్రకాశవంతం అయింది అంటే నా దృష్టిలో మన మొర విని ఆ దేవదేవుడు మనం ధైర్యం కోల్పోకుండా ఉండాలని ఏ దివ్యశక్తిని పంపించుండాలి. లేదు ఆర్య, లేదు. మనశ్శాంతి కోసమని ఈ మాటలు చెప్పకండి. మన రాత ఇంతే. ఈ బిడ్డను కూడా కిరాతకంగా బలి తీసుకుంటాడు. నా బిడ్డను బలి తీసుకుంటాడు. భరించు దేవకి, తప్పదు.